హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైం పాస్ వేణు. మరి ఈరోజు అయితే ఫ్రైడే, సో ఓటీటీ రిలీజ్ డే. సో ఈ వీక్లో అయితే ఏదైతే రిలీజ్ అయినాయో అవి అయితే మూవీ గురించి చెప్పబోతున్నాను. సో ఫస్ట్గా చూసుకుంటే అయితే నెట్ఫ్లిక్స్లో అయితే చూసుకుంటే నయనతార గురించి అయితే డాక్యుమెంట్ ఒకటి రిలీజ్ అయింది. సో హౌ షీ బికేమ్ అన్ యాక్ట్రెస్ అండ్ హౌ దే డైరెక్టర్ అండ్ యాక్టర్స్ ఫెల్ ఇన్ లవ్ అనేసి. సో డాక్యుమెంటరీ బాగుంది, చూడండి. సో ఇంకొక మూవీ అయితే రిలీజ్ అయింది, కన్నడ డబ్ మూవీ అయితే ఒకటి రిలీజ్ అయింది. కన్నడ మూవీ యాక్చువల్గా బేసిక్లీ తెలుగు ఆడియోలో కూడా ఉంది, బగీరా అని చెప్పేసి. సో ప్రశాంత్ నీల్ భయ్య అయితే దానికి రైటర్. సో వన్బల్లే ప్రొడక్షన్స్. సో అర్థం చేసుకోవచ్చు సలారీ అన్నీ తీసుకున్న ప్రొడక్షన్స్ అయ్యింది. సో ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్. సో అదొక మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. ఇంకోటి పిల్లల కోసం అయితే నెట్ఫ్లిక్స్లో స్పెల్ బౌండ్ అనేసి యానిమేషన్ మూవీ అయితే రిలీజ్ అయింది. పిల్లలనే కాదు, యాక్చువల్ నేను కూడా అయినా సరే యానిమేషన్ మూవీస్ చూస్తూ ఉంటాను. సో అది కూడా బాగుంది, అది కూడా చెక్ చేయండి ఒకసారి. నెట్ఫ్లిక్స్ చూడటానికి బాగుంటుంది, అదంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ అనమాట. సో ఆహాకి వచ్చేసరికి కొత్తగా పెద్ద మూవీ అయితే ఏం రిలీజ్ కాలేదు. అన్స్టాపబుల్ 4 ఏదైతే ఉందో లాస్ట్ వీక్ అల్లు అర్జున్తో అయితే ఒక పార్ట్ రిలీజ్ అయింది. సో సెకండ్ పార్ట్ ఒకటి ఉంది. సో పిల్లలతో పాటు వచ్చారు, సో ఎంజాయ్ చేస్తారు. నేను ట్రైలర్ అయితే చూశాను, బాగుంది. సో అది చూడొచ్చు. దాని తర్వాత హాట్స్టార్లో అయితే తెలుగు మూవీ ఏం రిలీజ్ కాలేదు. ఏలియన్ రోమిలస్ అని చెప్పేసి ఒకటైతే ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ అయితే రిలీజ్ అయింది. సో వాచబుల్ అనమాట ఆ మూవీ. సో డిస్నీ హాట్స్టార్లో అయితే ఒక మూవీ ఉంది. ప్రైమ్ వీడియోలో ఇంకొక మంచి మూవీ ఉంది, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. అది క్వైట్ ప్లేస్ డే 1 అని చెప్పేసి. మనం చూసుకుంటే అయితే అంతకుముందు క్వైట్ ప్లేస్ పార్ట్ 1 పార్ట్ 2 మూవీ అయితే రిలీజ్ అయింది. దానికి ప్రీక్వల్గా అయితే క్వైట్ ప్లేస్ డే 1 అన్నారు. అంటే ఫస్ట్ అసలు ఎలా స్టార్ట్ అయింది అనేసి చెప్పడానికి అయితే క్వైట్ ప్లేస్ బాగుంటుంది, మంచి థ్రిల్లర్ మూవీ, చూడండి. నేను అంతకుముందు 2 మూవీ పార్ట్స్ అయితే చూశాను, ఇది 3rd వర్షన్ అనమాట. సో వాచ్ చేయండి, బాగుంటుంది. అలాగే జియో సినిమాలో అయితే డ్యూన్ అనేసి ఒక మూవీ అయితే పార్ట్ 1 పార్ట్ 2 ఉంది. సో డ్యూన్ పార్ట్ 2 అయితే జియో సినిమాలో అయితే రిలీజ్ అయింది. సో యాక్షన్ ఓరియంటెడ్, అది కూడా బాగుంటుంది. అలా కాకుండా మనకి థియేటర్కల్ రిలీజ్ అయితే ఉన్నాయి. ఈ వీక్ అయితే పెద్ద బిగ్ బడ్జెట్ మూవీ అనేది చెప్పలేము. సో విశ్వక్సేన్ అయితే మెకానిక్ రాకీ అనేసి అయితే ఒక మూవీ రిలీజ్ అయింది, విశ్వక్సేన్ భయ్యాది. సో అదొకటి చూసుకోవచ్చు. అలాగే మన సత్యదేవ్ మనకు తెలిసిందిగా, మంచి యాక్టర్. సో ఆయనది ఈ జేబ్రా అనే మూవీ అయితే ఒకటి రిలీజ్ అయింది. సో అదొకటి వాచబుల్ అనమాట, థియేటర్కి రిలీజు. సో ఇది ఈ వీకెండ్కి. సో మీకు ఏది నచ్చితే వాటిని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన టేస్ట్ని బట్టి అయితే మూవీస్ సిరీస్లో అయితే చూసేయండి. సో ఇప్పుడు వరకు అయితే ఎవరైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, సో డూ సబ్స్క్రైబ్ ద ఛానల్, నాకు ఇంకా బూస్టప్ అవుతుంది. సో అలాగే వీడియో కానీ నచ్చినైతే డూ లైక్ ద వీడియో. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ గ్రూప్స్కి అన్నిటికీ నా వీడియో అయితే షేర్ చేయండి. అలాగే డిఫరెంట్ వీడియోస్ వస్తూ ఉంటాను. సో అంతవరకు సెలవు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై హింద్.